అందరికీ నమస్కారం. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025కి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు అలాగే అవార్డ్ విన్నర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఆజీవన పర్యంతం జాతి కోసం, జాగృతి కోసం అవిశ్రాంత కృషి సాగించిన అక్షర యోధుడు శ్రీ రామోజీరావు గారు. నిరంతరం సమాజం కోసం, సామాన్య ప్రజాహితం కోసం తపించిన ఆ మహామనీషి స్మృతికి సవినయ నివాళిగా రామోజీ గ్రూప్ ఈ రోజు సమర్పిస్తోంది రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్. వివిధ రంగాల్లో విశేష కృషి సాగించిన విశిష్ట వ్యక్తులని గుర్తించి గౌరవించేటువంటి ఈ అవార్డుల ప్రధానోత్సవానికి అతిథులు, ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి అతిరథ మహారథులు ఎందరో. అందరికీ మనసారా సుస్వాగతం, శుభస్వాగతం. సదాశయ సంపన్నమైనటువంటి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసిందిగా మాన్య అతిథుల్ని మనసారా ప్రార్థిస్తున్నాము. కాంతులతో ఉత్సవాన్ని దేదీప్యమానం చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మీడియా దిగ్గజంగా ఎదిగిన రామోజీరావు గారి జీవితం ఎందరికో ఆదర్శం, అనుసరణీయం. ఆయన జీవన ప్రస్థానాన్ని చూపించే ఒక చిరు చిత్రం ఇప్పుడు మీకోసం. గడచిన శతాబ్దం తెలుగునేల కందించిన వజ్ర సమాన వ్యక్తి, శక్తి రామోజీరావు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి అనే ఓ చిన్న గ్రామంలో జన్మించారు ఆయన. తండ్రి వెంకట సుబ్బారావు, తల్లి సుబ్బమ్మ. అతి సాధారణమైన వ్యవసాయ కుటుంబం. పచ్చని పొలాల మధ్య నుంచి బడికి వెళ్లే రామోజీ గుండెల నిండా ఏదో చెయ్యాలి అన్న తపన, సాధించాలి అన్న తాపత్రయం. గుడివాడ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సంఘ సంస్కరణ, సామాజిక సేవ ఆ రోజుల్లోనే ఆయనకు ఆరో ప్రాణాలు. అది 1962వ సంవత్సరం మహాప్రయాణంలో మొదటి అడుగు పడిన సందర్భం. భాగ్యనగరంలో కేవలం 2 సిబ్బందితో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రారంభించారు. తిరుగులేని నమ్మకానికి, చెక్కుచెదరని క్రమశిక్షణకు మారుపేరుగా మార్గదర్శిని తీర్చిదిద్దారు రామోజీరావు. అనతి కాలంలోనే మార్గదర్శి శాఖోపశాఖలుగా విస్తరించింది. అసంఖ్యాక సభ్యులను అవసరంలో ఆదుకునే ఆర్థిక సంస్థగా మార్గదర్శిని తెలుగు ప్రజలు గుండెల్లో పొదుపుకున్నారు. గెలుపుబాటలో అది మొదటి మలుపు. ఆ తరువాత అడుగు తెలుగు రైతాంగానికే ఓ ముందడుగు. తల్లివేరును మరువని రామోజీరావు అన్నదాత పత్రికను ప్రారంభించారు. ఆధునిక వ్యవసాయ విధానాలను కర్షకుడి చెంతకు చేర్చి నాగటి చాళ్లల్లో కొత్త విత్తనాలను చల్లింది అన్నదాత. ఆ తదనంతరం విశాఖ తీరంలో డాల్ఫిన్ హోటల్స్ నిర్మాణానికి నడుం బిగించారు. ఆ సమయంలోనే విశాఖ నగరానికి దినపత్రికలు మిట్ట మధ్యాహ్నం కాని రావని, అప్పుడు కూడా పాత వార్తలే పాఠకుల్ని చేరుతాయని అర్థమయ్యింది. కెరటాల చప్పుళ్లు తప్ప పత్రికల సవ్వడులు వినిపించని విశాఖలో ప్రజల పక్షాన ప్రబల శక్తిగా నిలిచే దినపత్రికను ఆరంభించాలని నిర్ణయించుకున్నారు.
అలా 1974 ఆగస్టు 10 శుభోదయాన భారతీయ మాధ్యమ రంగంలో మార్తాండ తేజంలా వెలుగు చూసింది ఈనాడు దినపత్రిక. ఆ పేరు, ఆ ప్రారంభం అన్నీ పెను సంచలనాలే. రామోజీరావుకి పత్రికంటే కేవలం ముద్రించే అక్షరాలు కావు, నిద్రించే జాతిని మేల్కొలిపే అస్త్రశస్త్రాలు. జనహితం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈనాడు సాగించిన సంగ్రామాలు చరిత్రలో ఎన్నో. ఎక్కడ వ్యవస్థలు గాడి తప్పినా, ఎక్కడ వ్యక్తులు ప్రజాకంటకులుగా అవతారమెత్తినా, ఎక్కడ ప్రభుత్వాలు దుశ్శాసనాలు చేసినా రామోజీరావు ప్రజల పక్షాన కలమెత్తి గళమెత్తి నిలిచారు. ప్రకృతి విపత్తులు సంభవించిన కరాళ వేళ తాను భూరి విరాళాలు ప్రకటించి, దాతలకు పిలుపునిచ్చి, సహాయ కార్యక్రమాలకు స్ఫూర్తిగా, దీప్తిగా నిలబడ్డారు. నీటి వనరుల సంరక్షణ కోసం మహాయాగమే తలపెడితే లక్షల మంది ఋత్వికులుగా నిలిచి జలమంత్రాన్ని జపించారు. అది ఆయన అక్షరాల ప్రభావం. అలా ముద్రణా ప్రపంచంలో తన చెరగని ముద్రను స్థాపించిన ఆయన 1995లో టెలివిజన్ రంగంలో ప్రవేశించారు. ఈటీవీ ప్రసారాల ప్రారంభంతో తెలుగునాట ఓ సరికొత్త టెలివిజన్ శకం ఆరంభమైంది. ఈటీవీ నెట్వర్క్ని దేశమంతటా విస్తరించారు. వార్తల కోసం ప్రత్యేక న్యూస్ ఛానళ్లను ప్రవేశపెట్టారు. ఆది నుంచి కలలన్నా కళలన్నా ఎంతో ఇష్టం రామోజీరావుకి. ఆ అభిరుచితోనే ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో సంచలన చిత్రాలను నిర్మించారు. ఇక ఆయన సాకారం చేసిన మరో మహాస్వప్నం రామోజీ ఫిల్మ్ సిటీ. అడుగడుగున ఆశ్చర్యాలను పొదుపుకున్న రసమయ సభ, అంతులేని అద్భుతాలకు ఆలవాలమైన ఆర్ఎఫ్సి ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా గిన్నిస్ బుక్లో సగర్వంగా నిలిచి ప్రతిరోజు వేలాది పర్యాటకులను అశేషంగా, విశేషంగా ఆకర్షిస్తోంది. మారుతున్న కాలాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుగానే పసిగట్టి ఒడిసి పట్టడం ఆయన విలక్షణ లక్షణం. 2019లో ఈటీవీ భారత్ యాప్ని దేశ భాషలన్నిటిలో ప్రారంభించి మొబైల్ మాధ్యమంలోనూ కొత్త ఇతిహాసాన్ని లిఖించారు. ఆనాటి ప్రియా ఫుడ్స్ నుంచి ఈనాటి ఈటీవీ విన్ వరకు ఆయన స్థాపించినవి వ్యాపార సంస్థలు కావు, అవి ఆత్మీయ కుటుంబాలు. వయసు 8-10 దాటిన వేళ కూడా ఏనాడూ విశ్రాంతి కోరుకోలేదు ఆయన. అలుపెరగని అక్షర ధీరుడిలా లెక్కలేనన్ని యుద్ధాలు గెలిచిన మహాయోధుడు. ఆ నిష్ఠకు, నిబద్ధతకు గుర్తింపుగా ఆంధ్ర విశ్వకళా పరిషత్తు డిలిట్ని, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ రవిశంకర్ వర్సిటీలు డాక్టరేట్లని అందించాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ పౌర పురస్కారాన్ని రామోజీరావుకు ప్రదానం చేసింది. చుట్టూ ఉన్న ప్రపంచం ఇంకా చీకటిలో ఉండగానే తాను మాత్రం బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కళాన్ని కరవాలంగా చేపట్టే ఈ ధర్మర్షి, కర్మర్షి తమ 88వ ఏట 2024 జూన్ 8వ తేదీన తనువు చాలించారు. తెల్లవారకముందే అక్షర సూర్యబింబం అస్తమించింది. ఎప్పుడూ తెల్లని వస్త్రాలే ధరించే ఆ శ్వేతమూర్తి శరీరం అనంతలోకాలకు పయనమై వెళ్ళిపోయింది. అయినా రామోజీరావుకు మరణం లేదు. మరణించినా జీవించి ఉండే మహోన్నత కర్మయోగి ఆయన. ఆ యాత్ర ఎన్నడూ ముగిసిపోదు. రామోజీరావు ఆశలు, ఆశయాలు, సమరాలు, సందేశాలు తరతరాలకి చిరంజీవులు.
విధి విధానాలకు మారుపేరు రామోజీ గ్రూప్ సంస్థలు. రామోజీరావు గారి నుంచి నిబద్ధతను, నీతి నియమాలను వారసత్వంగా స్వీకరించి గ్రూప్ సంస్థలను అకుంఠిత దీక్షతో ముందుకు నడిపిస్తున్న చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ గారు ఇప్పుడు రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రారంభం వెనక గల లక్ష్యాలను, ఆశయాలను, ఆకాంక్షలను వివరిస్తారు. గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు, గౌరవ తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, కె రామ్మోహన్ నాయుడు గారు, గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, గౌరవ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారు, గౌరవ కేంద్ర మంత్రులు శ్రీ బండి సంజయ్ గారు, గౌరవ అతిథులకు, అతిరథ మహారథులకు, రామోజీ గ్రూప్ సహచరులకు అందరికీ నమస్సులు. ప్రియతమ చైర్మన్ శ్రీ రామోజీరావు గారు ఎంతో ముందు చూపు, సంకల్ప బలం ఉన్న అసాధారణ వ్యక్తి. సుస్పష్టమైన లక్ష్యం, తిరుగులేని క్రమశిక్షణతో తెలుగువారి ఖ్యాతిగా నిలిచారు. చరిత్రలో అనేక మార్లు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి అసాధారణ ఫలితాలు సాధించారు. వ్యాపారాన్ని కేవలం ఒక వృత్తిగానే చూడలేదు. వ్యాపారంలోనూ విలువలు, ప్రమాణాలు, ప్రజాహితం ఉంటాయని, ఉండగలవని మాకు బోధించారు. చేసే వృత్తిలో సమాజహితం అంతర్భాగం అని నమ్మారు, మాకు నేర్పించారు. చైర్మన్ గారు తరచూ మాతో ఓ మాట చెప్పేవారు: నిజాయితీ లేని వ్యాపారం నిరుపయోగం, సేవ లేని విజయం నిస్సారం అనేవాళ్ళు. ఈ నైతిక సూత్రాలు రామోజీ గ్రూప్లోనే కాదు, వారితో కలిసి పనిచేసిన వారు, అనుసరించిన వారిలోనూ ప్రతిబింబిస్తుంటాయి. ఈరోజు రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేవి కాలాతీత వ్యక్తి, తెలుగువారి కీర్తి శ్రీ రామోజీరావు గారికి మేము వినమ్రంగా సమర్పిస్తున్న ఘన నివాళిగా భావిస్తున్నాను. మట్టిలో మాణిక్యాలు ఉంటాయని, చరిత్ర పుటల్లో కనిపించని నిజమైన హీరోలు ఎందరో ఉన్నారని రామోజీరావు విశ్వసించేవారు. ఈనాడు, ఈటీవీ భారత్ ద్వారా ఎందరో ప్రతిభావంతులను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన ఇచ్చిన ప్రేరణకు ప్రతిరూపమే నేడు ఈ రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాలు. సమాజ మార్పు, ప్రజాహితం కోసం ధైర్యం, ఆర్ద్రత, నిబద్ధతతో పనిచేస్తున్న నిజమైన విజేతలను గౌరవించబోతున్నాము. చేస్తున్న పని పట్ల స్పష్టత ఉండాలి, కరుణ ఉంటే సరిపోదు, ధైర్యం తోడవాలి, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేని సేవాభావం ఉండాలి. మన చైర్మన్ గారి జీవిత సూత్రాలు ఇవి. ఈ ప్రమాణాలు 7 అవార్డు గ్రహీతల్లోనూ చూశాము. వీరిలో 4 మహిళలే కావటం విశేషం. మా చైర్మన్ గారు ఎక్కడున్నా అందుకు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే ఆయన తన జీవితం అంతా మహిళా సాధికారత కోసం దృఢంగా నిలబడ్డారు. వారి ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారు. వారి పురోగతికి ద్వారాలు తెరిచారు. ప్రగతిశీల సమాజం కావాలంటే మహిళల నాయకత్వం, భాగస్వామ్యం ఎంతో అవసరమనే దృఢ విశ్వాసం రామోజీ గ్రూప్లో అంతర్భాగం చేశారు. మా నమ్మకాన్ని ఈరోజు అవార్డు గ్రహీతలు మారు ధృవీకరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన విజేతల కృషిలో మనకి భారతదేశ సజీవ స్ఫూర్తి, సమైక్యతా భావన కనిపిస్తుంది. మానవత్వం, సాటివారి పట్ల కరుణ అనే ఉదాత్త లక్షణాలు మూర్తిభవించిన వారు ఈ 7 విజేతలు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానంలో ఇది తొలి అడుగు మాత్రమే. ప్రతి ఏటా దేశం నలుమూలలా ఇలాంటి నిస్వార్థ సమాజ సేవకులను గుర్తించి గౌరవించడం మా కర్తవ్యం. ఒక కుటుంబంగా, ఒక సంస్థగా దీన్ని మా గమ్యంగా భావిస్తాం. తద్వారా మా ఫౌండర్ చైర్మన్ శ్రీ రామోజీరావు గారి ఆశయాలైన కృషి, వినయం, విశ్వాసం, విలువలు అనే ఆయన ఆశయాలను సజీవంగా ముందుకు తీసుకుని వెళ్తాం. ఉన్నత లక్ష్యంతో తలపెట్టిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల తొలి ఎడిషన్కి అతిథులుగా విచ్చేసి తమ ఆశీస్సులు అందజేస్తున్న ఉపరాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, విశిష్ట అతిథులకు పేరు పేరున నిండు మనసుతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానోత్సవం సందర్భంగా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పంపినటువంటి ప్రత్యేక సందేశాన్ని అది వినిపించడానికి అభిలాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Good evening, everybody. So the message says, it is heartening to learn about the launch of Ramoji Excellence Awards to mark the birth anniversary of Sri Ramoji Rao Garu. It is only befitting that these awards have been instituted in the name of a visionary who left behind an indelible mark on the Indian media and the entertainment landscape. These awards are being conferred on those who have made a significant contribution to the spirit of Viksit Bharat across diverse spheres of activity is particularly gladdening. Honoring individuals devoted to public service inspires the nation and fosters the culture of positivity and participation. In nation building, these awards affirm that sincere dedication and selfless service are deeply valued and essential to collective progress. In the last decade, there has been a growing emphasis on recognizing people who work at the grassroots level. Their contributions, often with limited resources but immense resolve, are now being widely acknowledged, be it honoring them with prestigious Padma Awards or sharing their remarkable stories on Man Ki Bharat. We are demonstrating that the commitment to celebrating these unsung heroes. Their experiences stand as powerful reminders of how individual initiative can trigger a meaningful and a collective social change. The vision of building Viksit Bharat by 2047 will be realized only through the collective participation of all. Every individual in every sphere of life is crucial in this endeavor to ensure that India not only achieves inclusive growth but also emerges as an exemplary model for the world. Heartiest congratulations and best wishes to all the award winners who will surely inspire countless people to strive in the service of Ma Bharati. Best wishes for the success of Ramoji Excellence Awards. Thank you. Jai Hind. Thank you so much for the wonderful message, our Honorable Prime Minister ji. Thank you. రామోజీరావు ఈ పేరే ఓ ప్రేరణా మంత్రం. నరనరాన్న ఉత్తేజం నింపే ఆయన జీవన యానాన్ని ఒక చైతన్య గానంగా మలిచి ఇప్పుడు మనకి అందించబోతున్నారు ఆస్కార్ అవార్డు విజేత, ప్రఖ్యాత సంగీతకర్త, స్వరవాణి శ్రీ ఎంఎం కీరవాణి గారు. ఆయనతో కలిసి గళం కలపబోతున్నారు ప్రముఖ గాయకులు శ్రీ విజయప్రకాష్ గారు, అలాగే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బృందం. అతని స్ఫూర్తి రత్నాకరం, అతని ఆయుధం అక్షరం, అతని పిలుపు శంఖారవం. మనుషులలో మనీషి, కృషినే నమ్మిన మహారుషి, విలువలు వీడని మనస్వి, ముందు తరాలకు మార్గదర్శి. రామోజీ రామోజీ నడిచే చరిత్ర రామోజీ, రామోజీ రామోజీ ప్రజలకంకితం ప్రతి పేజీ. కాలం ఉన్నంత కాలం తన పేరే శాశ్వతం, ప్రజాస్వామ్యం ఉన్నంత కాలం అతడే ఒక అద్భుతం. సామాన్యుడిగా పుట్టినవాడు అసామాన్యుడై ఎదిగాడు. ఎంత ఎదిగినా ప్రజల మనసులో సొంత మనిషిగా ఒదిగాడు. ఆనాడైనా ఈనాడైనా
కోరాడు. తెలుగు పత్రికల తీరు తెన్నులను సమూలముగా మార్చాడు. ఈటీవీతో టీవీ ఛానల్ టీవీని ఎంతో పెంచాడు. సినీ జగతిలో సితారమీటి ఉషోదయం చూపించాడు. శ్రమలోనే తన విశ్రాంతి, పనిలోనే మనశ్శాంతి. శ్రమతత్వం పేరే రామోజీ, క్రమశిక్షణ పేరే రామోజీ. రామోజీ రామోజీ నడిచే చరిత్ర రామోజీ. ప్రజలకంకితం ప్రతి పేజీ. కాలం ఉన్నంత కాలం తన పేరే శాశ్వతం. ప్రజాస్వామ్యం ఉన్నంత కాలం అతడే ఒక అద్భుతం. ప్రభుత్వాలకే ప్రజల పక్షమై ప్రజాస్వామ్యం అపహాస్యం అయితే ప్రభంజనం సృష్టించాడు. రాక్షసిపై సమరంలోనూ శబద నిబద్ధుడు అయ్యాడు. సమాచారమే హక్కని చాటి చట్టాన్ని సాధించాడు. తుఫాను వరదల భీభత్సాల్లో జనం దన్నుగా ఉన్నాడు. వచ్చిన నిధులను ఖచ్చితంగా ప్రజ కోసమే వెచ్చించాడు. మార్పు సహజమని నమ్మాడు, కొత్తను స్వాగతించాడు. ప్రజల నమ్మకం రామోజీ, ప్రియ జనానందమే రామోజీ. రామోజీ రామోజీ నడిచే చరిత్ర రామోజీ. ప్రజలకంకితం ప్రతి పేజీ. కాలం ఉన్నంత కాలం తన పేరే శాశ్వతం. ప్రజాస్వామ్యం ఉన్నంత కాలం అతడే ఒక అద్భుతం. మన అన్నదాతరా రామోజీ. తెర వెనుక నేతరా రామోజీ. స్వర్గం లాంటి ఫిలిం సిటీకి సృష్టికర్తరా రామోజీ. సాహస విధాన నవీన పదాల ఆవిష్కర్త రామోజీ. తెలుగు వెలుగురా రామోజీ. పోరాట యోధుడే రామోజీ. రాజీ ఎరుగడు రామోజీ. తల వంచలేదురా. దీక్షాదక్షుడు సునిశిత చక్షుడు ధర్మాధర్మ విచక్షణుడు. అనితర సాధ్యుడు రామోజీ. రామోజీ రామోజీ సంపూర్ణ మానవుడు రామోజీ. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్ ప్రదానోత్సవంలో ముఖ్య ఘట్టం అత్యంత వైభవోపేతంగా ప్రారంభం కాబోతోంది. ముందుగా రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ కిరణ్ గారిని అతిథుల్ని ఆహ్వానించేందుకు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మాన్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారికి పూల మొక్కని అందించవలసిందిగా కుమారి దివిజని కోరుతున్నాము. ఇప్పుడు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారికి పూల మొక్కను అందించవలసిందిగా శ్రీమతి సెహరీ గారిని కోరుతున్నాము. గౌరవనీయులు భారత సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మాన్యులు శ్రీ ఎన్వి రమణ గారికి పూల మొక్కని అందించవలసిందిగా శ్రీమతి సోహనా గారిని కోరుతున్నాము.
గౌరవనీయులు భారత మాజీ ఉపరాష్ట్రపతి మాన్య శ్రీ వెంకయ్య నాయుడు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారికి పూలమొక్కను అందించవలసిందిగా శ్రీమతి సెహరీని కోరుతున్నాము. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారికి పూలమొక్కను అందించవలసిందిగా శ్రీమతి సోహనా గారిని కోరుతున్నాము. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారికి పూలమొక్కను అందించవలసిందిగా శ్రీమతి బృహతి గారిని కోరుతున్నాము. గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారికి పూలమొక్కనిచ్చి స్వాగతించవలసిందిగా శ్రీ సుజయ్ గారిని కోరుతున్నాము. గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారికి పూలమొక్కను అందించవలసిందిగా శ్రీ కిరణ్ గారిని కోరుతున్నాము. ఇందరు మేధావులు మహామహులు కొలువు తీరినటువంటి ఈ వేదిక ఎంత నిండుగా కన్నుల పండుగగా ఉందో మాటల్లో వర్ణించలేము. ఈ క్షణాలు మరపురానివి, మరువలేనివి. పంచదార కన్నా పనస తొనల కన్నా తీయనైన తెలుగు భాష. మన తెలుగుకు వెలుగు నింపాలన్నది రామోజీరావు గారి సుమధుర స్వప్నం. ఆయన ఆకాంక్షకు అనుగుణంగా రూపుదాల్చిన తెలుగు భాషా నిఘంటువు సాహితీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అక్షయ సంపదలు. అలా రూపొందించిన ఆంగ్ల నుంచి తెలుగు నిఘంటువును ఆవిష్కరించి తొలి ప్రతిని గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారికి అందజేయవలసిందిగా గౌరవనీయ భారత మాజీ ఉపరాష్ట్రపతి భాషా సంస్కృతి ప్రేమికులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని కోరుతున్నాము. తెలుగు నుంచి తెలుగు నిఘంటువుని ఆవిష్కరించి తొలి ప్రతిని గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి గారికి అందించవలసిందిగా గౌరవనీయ భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారిని కోరుతున్నాము. Thank you, sir. A truly historic work dedicated to the world on this unforgettable moment. Thank you, Honorable Vice President Garu, for graciously accepting the first copy. భారత సామాజిక ముఖచిత్రంపై చెరగని ముద్ర వేస్తున్న ఈ ప్రముఖుల మాటల కోసం మీరెంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. ముందుగా గౌరవనీయ భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. రామోజీరావు గారు ఒక నైతిక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఈనాడు ఆయన పత్రికను స్థాపించటమే కాకుండా తన పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసినటువంటి కృషి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకు అత్యంత విలువైనది తన పాఠకులు, ప్రేక్షకుల యొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆయన చివరి నిమిషం వరకు ఒమ్ము చేయలేదనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆయన దృష్టిలో పత్రిక నడపడం అనేది ఒక పవిత్రమైనటువంటి బాధ్యత. ప్రజల పట్ల నిజాయితీతో జీవించడం ఆయన గొప్పగా భావించారు. సమాచార హక్కు కోసం, సారా వ్యతిరేక ఉద్యమంలోనూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిపినటువంటి ఉద్యమంలోనూ, తెలుగు భాష రక్షణ కోసం జరిపినటువంటి ఉద్యమాల్లో ఆయన ఈనాడు ద్వారా ప్రజల గొంతు కలిపి ఆ ఉద్యమాలని బలోపేతం చేసినటువంటి మహనీయుడు. రామోజీరావు గారి వారసులు ఆయన గర్వించే విధంగా వారు నెలకొల్పేటటువంటి ఫోర్త్ ఎస్టేట్ని మరింత గొప్పగా ముందుకు నడిపిస్తున్నారు. ఆయన కుమారుడు కిరణ్ గారు, కోటళ్ళు, మనవరాళ్ళు, మనవడు ఆయన ఎంచి ప్రోత్సహించినటువంటి ఉద్యోగులు ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్నారు. మరి అనేక సంవత్సరాల నిరంతర కృషి ద్వారా రామోజీరావు గారి సారథ్యంలో సంకల్పమైనటువంటి
తెలుగు భాష నుంచి తెలుగు భాషకు అర్థాలు చెప్పేటటువంటి మహానిఘంటువుని మనం విడుదల చేయడం జరిగింది. ఈ మహానిఘంటువు రూపకల్పన వెనుక ఎంతో మదనం జరిగింది. తెలుగు భాషను సుసంపన్నం చేసిన సమస్త రంగాల్లో తెలుగు భాష పరిపుష్టం కావాలని నమ్మిన వ్యక్తి రామోజీరావు గారు. ఈ మహానిఘంటువు నిర్మాణం జరిపి మన తెలుగు భాష విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించాలని ఆయన కొన్ని దశాబ్దాలుగా తప్పించారు. ఈ సందర్భంగా రామోజీరావు గారి కోరిక వారి కుటుంబ సభ్యుల ద్వారా నేను తెలుసుకున్నాను. అది మీ ముందు ఉంచుతున్నాను. నేను భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఉండగానే ఈ గొప్ప గ్రంథాన్ని ఢిల్లీ నగరంలో ఆవిష్కరింపజేసి తెలుగు జాతి ఖ్యాతిని, గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు పలు కారణాల వలన ఈ గ్రంథ ప్రచురణలో కొంత జాప్యం జరిగింది. అయినప్పటికీ ఈరోజు రామోజీరావు గారి ఆలోచనలకు అనుగుణంగా నిర్మితమైనటువంటి ఈ మహాగ్రంథ ఆవిష్కరణ జరగటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగతంగా రామోజీరావు గారు దురదృష్టి కలిగిన నాయకుడే మాత్రం కాదు, విశ్వసనీయమైనటువంటి స్నేహితుడు, స్థిరమైన నిబద్ధత కలిగిన వాడు, విశ్వాసపాత్రుడు, ఆయన సంబంధాలను గౌరవించేవాడు, మాట నిలబెట్టుకునేటటువంటి మనిషి. తెలుగు జాతి, సంస్కృతి, సాంప్రదాయాలను సంపూర్ణంగా వాటి వికాసాలను పరిరక్షించేందుకు రామోజీరావు గారి జీవితం ఆదర్శంగా తీసుకుని జాతి పునర్నిర్మాణానికి అంకితం అవటే మనం ఆయనకు అర్పించగలిగినటువంటి నిజమైనటువంటి నివాళి. స్ఫూర్తిదాయక ప్రసంగం చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు అచ్చమైన తెలుగుదనం, స్వచ్ఛమైన భారతీయం భాషతో, సంభాషణలతో ఉత్తేజనలు చేసేటువంటి భారత మాజీ ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ రామోజీరావు గారు లేని రామోజీ ఫిలిం సిటీని, రామోజీరావు గారు లేని ఈనాడుని, వారు నిర్మించిన ఇతర సంస్థలని నేను ఈరోజు కూడా వారు లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకున్నాను. అలాంటి గొప్ప ముద్ర ప్రజా జీవితంపై వేసేటెక్క మహనీయుడు ఈ మధ్యకాలంలో మనకు మరొకరు కనపడరు. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తులకు శ్రీ రామోజీరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామోజీ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించడం చాలా సంతోషకరమైన విషయం, అభినందించాల్సిన విషయం. మీది ఏ పక్షం అని అడిగితే ఒకసారి ఆయన నేను ప్రజాపక్షం అని చెప్పాడు. మనకి ఈనాడు పత్రిక ఈటీవీలో రోజు కనబడుతూనే ఉంటుంది. వారి యొక్క జీవితం వాస్తవంగా నేటి యువతరానికి ఒక పాఠ్యాంశం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. రామోజీరావు గారి సేవల్లో అత్యంత ముఖ్యమైనది, ప్రతిభావంతమైనది జర్నలిజం. 1974లో విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభించిన ఈనాడు దినపత్రిక తెలుగు మీడియా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని రచించింది. పత్రికా భాషను సామాన్య ప్రజల వాడుక భాషగా దాన్ని తీసుకొచ్చారు. రామోజీరావు గారు జర్నలిజాన్ని కేవలం వార్తలు చెప్పే సాధనంగా చూడలేదు, దాన్ని ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి అన్యాయాలను ఎదురిచ్చే, సమాజ హితం కోరే ధర్మ యుద్ధానికి ఆయన పత్రికను ఉపయోగించారు. పత్రికా రంగంలో మనకి ఆనాడు ఒక డయాన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం అని చెప్పని పేరుగాంచినట్టు యొక్క శ్రీ రామ్నాథ్ గోయంక గారు ఒక నాయకుడైతే, అదే స్థాయిలో తెలుగు వారిలో నుంచి ఎదిగి దేశవ్యాప్తంగా గుర్తింపు చెంది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉంటూ దేశంలో ఉండే పత్రికలకు ఒక మంచి మార్గదర్శనం చేసే మహా వ్యక్తి శ్రీ రామోజీరావు గారిని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. ఈనాడు కేవలం దినపత్రిక కాదు, అది తెలుగు ప్రజల గొంతుగా, వారి నమ్మకానికి చిహ్నంగా నిలిచింది. పత్రిక నిర్వహణ ఆయన అనుసరించిన నిజాయితీ, నిష్పాక్షికత, నిబద్ధత తెలుగు జర్నలిజానికి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాయి. ఈ కారణంగా ఆయన పద్మ విభూషణ్ వంటి దేశ అత్యున్నత పురస్కారానికి వారు అర్హులయ్యారు. ఆయన స్థాపించిన ఈటీవీ నెట్వర్క్ సైతం ప్రాంతీయ భాషా ప్రసారాల్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన రోజు పక్కనే ఈనాడు పత్రిక ఆఫీసు ఉంటే అక్కడ పిలిచేవారు, కలిసి భోజనం చేసేవాళ్ళం, అనేక విషయాలపై చర్చించేవాళ్ళం, తర్కించుకునేవాళ్ళం, అంగీకరించేవాళ్ళం, విభేదించి కూడా వాదాలు ఫైనల్గా ఒక నిర్ణయానికి రాలేకపోతే అగ్రీ టు డిజగ్రీ అని చెప్పి అనుకునేవాళ్ళం గౌరవప్రదంగా. నేను ఒక రకంగా రాజకీయాల్లో పైకి రావడానికి పెద్దలు అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కారణమైతే, ఇక్కడ తెలుగు రాష్ట్రంలో కాస్త గుర్తింపు తెచ్చుకోవడానికి రామోజీరావు గారి సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా తయారై హెడ్లైన్స్ చూస్తాం, కానీ లోపల చూస్తే అసలు విషయం ఏమి ఉండదు.
మిత్రుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకరోజు ఒకటి యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకయ్యారి. నాకు యువకుడు, నేను ఎంతో నచ్చేవాడు, మెచ్చేవాడు, కష్టపడి పనిచేస్తున్నాడు. పార్టీలు వేరే కావచ్చు, ఎవరి ఆలోచనలు వాళ్ళే అనుకోండి. ఏందా వార్త లోపల చూస్తే అదేం లేదు. తెలుగులో మాట ఉంది, పైన పటారం రోన రొటారం అని చెప్పాను. దిస్ ఇస్ ద ట్రెండ్. ఈ నేను కోరుకునేది ఏంటంటే వారి కుటుంబ సభ్యులు కిరణ్ కానీ, లేకపోతే శైలజ కానీ, విజయేశ్వరి గారి మనవాళ్ళు కానీ, మనవరాళ్ళు అందరూ కూడా ఆయన చూపించిన నిబద్ధత, కర్తవ్య దీక్ష, ఆ క్రమశిక్షణ, ఆ జనానికి జవాబుదారీతనం, దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కుటుంబం అర్పించేటికి నివాళి. ఈ మహానిగడ్డు రామోజీరావు గారి దశాబ్దాల కళ అది. ఎప్పుడు రాత్రి వచ్చిన ఆలోచన కాదు, ఏదో తాత్కాలికంగా అనుకున్నది కాదు. ఆ నిఘంటువుని, ఈ భాషని, మన భాషను సుసంపన్నం చేసి సమాజ సంస్కృతిని, పురోగతిని ఆ భాష సూచిస్తుంది. అలాంటి సమస్త రంగాల్లోనూ అమ్మ భాష వాడుకతో తెలుగు జాతి పరిపుష్టం కావాలని, దానికు తెలుగు ఆధునిక విశ్వసనీయ నిఘంటువులను అందిస్తారని ఒక మహా నిఘంటువును నిర్మించి మన భాష యొక్క విస్తరూపాన్ని చూపాలనేది ఆ రామోజీరావు గారి కథ. దశాబ్దాలుగా వారు దాని గురించి ఆలోచించారు. అది వాళ్ళు నెరవేరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చి, కుటుంబ సభ్యులు నన్ను పిలిచి ఈ మహా నిఘంటువుని ఆంగ్లం నుంచి తెలుగుకి అనువదించే నిఘంటువుని నా చేత విడుదల చేయించినందుకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తారో చూసుకుని నమస్కారం చేయండి. తెలుగు భాషకే ముచ్చటేసేటంత అద్భుతమైనటువంటి చమక్కులతో మాట్లాడిన మా వెంకయ్య నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. సమగ్రత, సమైక్యత ఈ రెండు దేశ అభ్యున్నతికి దారి చూపేటువంటి దివిటీలు అని ప్రగాఢంగా విశ్వసించారు శ్రీ రామోజీరావు గారు. భారతదేశంలో పరిడవిల్లుతున్నటువంటి వివిధ ప్రాంతాల సంస్కృతులు, విభిన్న రాష్ట్రాల సంప్రదాయాలు మేళవించి అపురూప రీతిలో ఆవిష్కరించినటువంటి స్పిరిట్ ఆఫ్ ఇండియా నృత్య రూపకం ఇప్పుడు మనకి చేయబోతోంది నేత్రపర్వం. 135 మంది డాన్సర్లతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. Ni
परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा जतुलतो प्राणमे नाट्यं చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే लीड़ा लीड़ा सैयर मारी सैयर में गीत लई घर पे घुमो ढोल डाना ढोल बजा लीड़ा मेरी गुरी 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 लीड़ा कहाँ चोरी चोरी लीड़ा हवा से है पत्नी तोड़ी रोज रोज रे ढोल पे हवा वंदे मातरम वंदे मातरम सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे
सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे 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 मातरं అద్భుతం, అనుపమానం, విశ్వవేదికపై వెలిగేటువంటి విశిష్ట భారతీయతను ఈ వేదికపైన ప్రదర్శించి పరవశుల్ని చేసినటువంటి కళాకారులకి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్ ప్రధానోత్సవంలో ముఖ్య ఘట్టం అత్యంత వైభవోపేతంగా ప్రారంభం కాబోతోంది. మనందరం ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు రానే వచ్చాయి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారాలు ప్రవేశపెట్టిన తొలి సంవత్సరం ఏ రంగం నుంచి ఏ సేవలకి గుర్తింపు ఎవరు అవార్డుని అందుకోబోతున్నారో అని మీతో పాటుగానే నేను కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను. మొట్టమొదటిగా అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ ఈ పురస్కారానికి ఎంపికైన వారు శ్రీమతి అమలా అశోక్ రుయా. ఆడియో విజువల్ ప్రెజెంటేషన్. రాజస్థాన్ థార్ ఎడారి ప్రజల గ్రామీణ జీవితం, పల్లె ప్రజల నీటి కష్టాలు, జీవన భృతి కోసం ఊళ్లకు ఊళ్లే వలసపోతున్న పరిస్థితులు అమలా అశోక్ రుయా మనసును కదిలించాయి. కష్టాల్లో ఉన్న సాటి ప్రజల కోసం ఏమీ చేయలేమా అనే ఆలోచన ఆమె మనసును తొలిచింది. అనుకున్నదే తడవుగా జల సంరక్షణకు నడుం కట్టారు. ఊరూరా తిరిగి జనచేతన చేపట్టారు. పొడిబారిన ఎడారి నేలలో తడి నింపారు. చుక్క నీటి కోసం తల్లడిల్లిన గ్రామసీమలకు జలకళ తెచ్చారు. రైతుల జీవితాల్లో కొత్త వెలుగు నింపారు. అది 1999 ఫిబ్రవరి. ఓ రోజు అమలా అశోక్ రుయా టీవీ చూస్తున్నారు. రాజస్థాన్ కరువు కథనం ఆమె మనస్సుని మెలిపెట్టింది. పత్రికా కథనాలు, జనం వలసగాథలు ఆలోచనలో పడేశాయి. రాజస్థాన్లో క్షామం కట్టడి మార్గాలను అన్వేషించారు. ప్రయోగాత్మకంగా మాండవర్ గ్రామంలో 2 చెక్ డ్యాంలు నిర్మించాక అమలా రుయా ప్రయత్నం ఫలించింది. 3 ఏళ్లలో అక్కడ సాగు బాగుపడింది. సిరుల పంటలు పండాయి. ఈ ఆశయ సాఫల్యం కోసం ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. జల సంరక్షణ ఉద్యమ జెండా చేతపట్టారు. ఆకార్ ట్రస్టు 60% ఖర్చు భరిస్తే మిగిలిన 40% వెచ్చించేలా గ్రామీణులను ఒప్పించారు. రాజస్థాన్లో మొదలుపెట్టి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ సహా 11 రాష్ట్రాలకు ఈ జలయజ్ఞం విస్తరించారు. 2.5 దశాబ్దాల నిర్విరామ కృషితో 814 చెక్ డ్యాంలు, 494 నీటి కుంటలకు జీవం పోశారు. హరిత కార్యక్రమాలు చేపట్టడంతో అప్పటి వరకు ముఖం చాటేసిన మేఘాలు మళ్లీ పలకరించాయి. 6,72,000 ఎకరాల బీడుభూమి సాగుభూమిగా మారింది. పాడి పంటలతో పల్లెసీమలు సస్యశ్యామలమయ్యాయి. నీటి లభ్యత పెరగడంతో మహిళలు దూర ప్రదేశాల నుంచి నీళ్లు మోయాల్సిన బాధలు తప్పాయి. ఇంట్లో ఇబ్బందులు తొలగి బాలబాలికలు బడిబాట పట్టారు. దాల్మియాల కుటుంబంలో పుట్టి రూయాల ఇంట కోడలిగా అడుగుపెట్టిన అమల ఎన్నో ఊళ్లల్లో నీటి కష్టాలు తీర్చి వాటర్ మదర్గా పేరొందారు. అనేక అవార్డులు దక్కాయి. 2008 ఫిక్కీ FLO మొదలు 2025లో
జమ్నాలాల్ బజాజ్ వరకు అనేక సంస్థలు పురస్కారాలతో సత్కరించాయి. ఇప్పుడు అమలా అశోక్ రుయాను రామోజీ ఫౌండేషన్ గ్రామీణాభివృద్ధి విభాగంలో ఎక్సలెన్స్ పురస్కారంతో సముచితంగా గౌరవించింది. వీరికి ఈ అవార్డుని ప్రదానం చేయవలసిందిగా గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ సిపి రాధాకృష్ణన్ గారిని ప్రార్థిస్తున్నాము. His Excellency, the Vice President of India, Sri Radhakrishnan ji, Sri Kiran Rao ji, the Chairman and worthy successor of Ramji Groups, and all the dignitaries and luminaries on the stage, and my dear audience. I am so honored to be over here and to receive the award of excellence at the hands of such luminaries. I can only say that just like my villagers had never expected that their lives could be transformed to the extent that it has happened because of the work of our team, I had also never imagined that I would be able to receive an award at the hands of such dignitaries. I am so privileged and honored, but this is not a privilege for me. It is the combined effort of the villagers and our team that has been awarded today on this magnificent stage. I am also very grateful to the jury who have taken such pains to identify the work of us lowly NGOs who have been working dedicatedly for the betterment of the country. It is really a great honor and privilege that I am standing here in the midst of all of you and I'm being recognized for the work I have done. But this is indeed a grain of sand. Our nation needs so much more recognition that water is the prime ingredient that gives life to all of us. We need to conserve and to preserve all the rainwater which falls upon this earth. Our youngsters must simultaneously look for the ancient wisdom of our ancestors who had designed such magnificent rainwater harvesting structures. With these words, I thank all of you once again for this opportunity that you have given us. Thank you. ఇప్పుడు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యూత్ ఐకాన్. ఈ అవార్డుకి ఎంపికైన వారు శ్రీ శ్రీకాంత్ బొల్లా. ఆడియో విజువల్ ప్రెజెంటేషన్. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం శ్రీకాంత్ బొల్లా. జీవితంలో అలుముకున్న చీకట్లను తిడుతూ కూర్చోకుండా చీకటి తెరలను చించే దారులు వెతికారు. ఒకటా రెండా, పుట్టింది మొదలు జీవితంలో స్థిరపడేదాకా అడుగడుగునా ఆటంకాలి. అయినా లెక్క చెయ్యలేదు. మొక్కవోని దీక్షతో అడ్డంకులు దాటుకొని ఉన్నతంగా ఎదిగారు. శ్రీకాంత్ జీవన పోరాటం, ఎదిగిన క్రమం యువతరానికి సిసలైన స్ఫూర్తి మంత్రం.
6 వయసులో బడికెళ్లిన శ్రీకాంత్ మనసును దృష్టిలోపంలో ఏం చదువుతాడులే అన్న మాట గాయపరిచింది. నిరాశ చెందక పట్టుదలతో హైదరాబాద్ బాలవిహార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ లో చేరారు. 9వ తరగతిలో లీడ్ ఇండియా కార్యక్రమం ద్వారా పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కలిసి భవిష్యత్పై తన ఆలోచనలు వెల్లడించారు. కలాం దృష్టిని ఆకర్షించిన శ్రీకాంత్ ఇంటర్లో సైన్స్ గ్రూప్లో చేరాలనుకున్నారు. అడ్డొచ్చిన ఇంటర్ బోర్డు నిబంధనలతో పోరాడి సైన్స్ చదివారు. తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకుంటే చూపు లేదన్న కారణంతో కోచింగ్ సెంటర్లో చేర్చుకోలేదు. గురువుల ప్రోత్సాహంతో ప్రఖ్యాత మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి దరఖాస్తు చేసుకుంటే ఉపకార వేతనంతో సీట్ వచ్చింది. అలా ఎంఐటీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్ చదివిన తొలి అంధ విద్యార్థిగా శ్రీకాంత్ ఖ్యాతి పొందారు. అమెరికాలో ప్రపంచ స్థాయి ఉద్యోగావకాశాల్ని వదులుకొని శ్రీకాంత్ స్వదేశానికి తిరిగొచ్చారు. మిత్రుడు రవితో కలిసి 2012లో పర్యావరణహిత ఉత్పత్తులతో బొల్లాంట్ ఇండస్ట్రీ స్థాపించారు. పోక చెట్ల ఆకులతో ప్లేట్లు, చెత్త రీసైక్లింగ్తో అట్టపెట్టెలు తయారు చేశారు. 500 కోట్లకు చేరిన తమ కంపెనీ విలువను 1000 కోట్లకు చేర్చే లక్ష్యంతో ఉన్నారు. శ్రీకాంత్ జీవిత కథ ఆధారంగా రాజ్-కుమార్ రావు హీరోగా బాలీవుడ్లో సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్ బొల్లా కృషి, ప్రతిభకు మెచ్చిన ఫోర్బ్స్ సంస్థ 2017లో 30 అండర్ 30 ఆసియా జాబితాలో చేర్చింది. యంగ్ గ్లోబల్ లీడర్స్, ప్రైడ్ ఆఫ్ తెలంగాణ సహా పలు పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు రామోజీ గ్రూప్ యూత్ ఐకాన్ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డుతో శ్రీకాంత్ బొల్లాను సత్కరిస్తోంది. వీరికి ఈ అవార్డుని ప్రదానం చేయవలసిందిగా గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ సిపి రాధాకృష్ణన్ గారిని ప్రార్థిస్తున్నాము. Good evening, ladies and gentlemen. Today, it is an honor for me to accept this award with deep humility and respect. Awards like this will make us realize where we stand in our purpose and where do we stand in our pursuit to reach our destiny. I reflect these awards as not through achievements, but through aspirations for future. For me, whenever the world looks up to me and says, Shrikant, you can't do this, I look up to the world and says, it's only me who can do this. I am sure awards like this will always help me and manifest big and dream the highest and reach the skies. One day, somebody told me I can't dream big because I don't see. But today, Ramoji Group has recognized me that it's only me who can dream the biggest and aim the sky because I can visualize much beyond all of you. Wherever your sight ends, my foresight begins, and wherever your thinking ends, my thinking begins. And this is the difference between you and me. I'm not an achiever today, but I'm an aspirant for the big future. Thank you again for giving me this award and considering me a worthy candidate. Awards like this will always help me to stay focused and stay humble and create a beautiful world for all of us to live in. Thank you so much, everyone, and thank you for all the guests for being here. గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ సిపి రాధాకృష్ణన్ గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. Ramoji Rao Garu is a great personality, a man who just started his career from a remote village. He has created a kingdom that is the spirit of him, and that spirit is the success life of him. Ramoji Rao Garu was a visionary who transformed the ideas into institutions and dreams into enduring realities. He was not just a pioneer in media and communication, but a nation builder who believed in the power of information, creativity, and enterprise to shape the society. From Meenadu to Ramoji Film City,
from ETV network to numerous other ventures. His work redefined the landscape of Indian journalism, the entertainment and entrepreneurship. His commitment to truth, ethics and excellence continues to inspire generations across the entire nation. The launching of the Ramoji Excellence Awards is a fitting tribute to his remarkable legacy. Unless you inspire somebody, success is not yours. Anybody who inspires the rest of the society while he is growing, he takes care of the society. That is the real success. That is the life story of Ramoji. Whenever there is a national calamities, Ramoji used to collect money from the people and he contributes to that affected state without any difference. The Ramoji Group stands as a living example of how enterprise can serve a higher purpose, creating jobs, nursing talent, and empowering millions. As we celebrate the Foundation Day today, we are reminded the great institutions are built not merely by capital or infrastructure, but by values, the values of integrity, dedication, and excellence. In today's age of social media and information overload, yes, also misinformation, that is the biggest drawback of today. By the time you understand it is a misinformation, it has spread all over. When there is advantage, there will be a disadvantage also. So it is all depends upon the people who are using the modern technology for the betterment of the society. The majority of the awardees are women. That shows that we are moving in the right direction and we will be very successful in the future. And I commend that the Ramoji Group for instituting these awards, for turning remembrance into inspiration and legacy into action. To all the recipients of the Ramoji Excellence Awards, I offer my heartiest congratulations. You are the torchbearers of excellence in your respective fields. May your achievements inspire others to follow in your footsteps. The wonderful evening's function is going to create a new history in the relationship between the two states, Telangana and Andhra Pradesh. I am sure about it. Both the states are agricultural states. And we all know, because most of us are coming from the farming community, if we unite together forever, that is a wonder. If we fight with each other, that is not a wonder, that is a very common thing. So I am sure, I am also from the same farming community. This is only a fight between the brothers. Whatever is your dispute, that all will get solved. I am sure that you both are going to grow together and you both are going to complement the Viksit Bharat by taking enormous effort. Telangana also is going to grow and Andhra Pradesh is also going to grow. This is only a matter of few meetings. With that few meetings, the entire problem will get solved. I am very sure about it. And you are having a long understanding. That is the greatness of today. Both the chief ministers are Guru and Shishya. And so there is no problem in that. We all know that it will get solved. It is for the betterment of the entire Telugu pride. I am sure of it. Thank you very much. Jai Hind, Jai Bharat. అమూల్యమైన మీ సందేశానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజెప్తున్నాం సార్. అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ పురస్కారానికి ఎంపికైనటువంటి వారు ప్రొఫెసర్ మాధవీలత గారు. ఆడియో విజువల్ ప్రెజెంటేషన్. సాంకేతిక ప్రగతి, దార్శనికత సమ్మిళితమైనప్పుడు అభివృద్ధికి అడుగులు పడతాయి. అవి దుర్గమ ప్రాంతాలను ప్రజలకు చేరువ చేసే మార్గాల్ని నిర్మిస్తాయి. ఇలా అంకిత భావంతో జాతి ప్రయోజనాల కోసం వైజ్ఞానిక కృషి చేసిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ గాలి మాధవీలత హిమాలయ పర్వతాల్లో ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తైన
రైల్వే వంతెన నిర్మాణంలో కీలక భూమిక పోషించి మన దేశానికే గర్వకారణం అయ్యారిమే. భూభౌతిక విజ్ఞానం, రాతిశిలల స్వభావం, భూకంపాలపై ప్రతిష్టాత్మక పరిశోధనలు చేసిన మాధవీలత చీనాబ్ వారధి ప్రాజెక్టుకు సాంకేతిక సలహాదారుగా సేవలందించారు. 130 ఏళ్లుగా భారతదేశం కంటున్న జమ్మూ శ్రీనగర్ రైల్వే లైన్ కల సాకారంలో భాగమయ్యారు. హిమాలయ పర్వత సానువులు అత్యంత సున్నితమైన భూభౌతిక స్వభావం కలిగినవి. వాతావరణం అత్యంత వేగంగా మారిపోతుంది. నదులు గడ్డకట్టే చలి, మంచు తుపానులు, ఆకస్మిక వరదలు, కుప్పకూలే కొండచర్యల ఉత్పాతాలు ఇక్కడ సహజం. ఇలాంటి ప్రమాదకర ప్రదేశంలో వేల మీటర్ల ఎత్తైన పర్వతాల నడుమ రహదారులు, వంతెనలు నిర్మించటం అత్యంత సాహసం. ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్ని తట్టుకునేలా ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే వారధి నిర్మించే బాధ్యతలో మాధవీలత 17 ఏళ్లపాటు శ్రమించారు. చినాబ్ నది మీద 1315 మీటర్ల పొడవున ఈ వారధిని 2 భారీ కొండల మధ్య 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులకు ఈ బ్రిడ్జి చెక్కుచెదరదు. భూకంపాల్ని తట్టుకునేలా డిజైన్ యాజ్ యూ గో పద్ధతిలో చాలా లోతుగా పునాదులేశారు. రాక్ ఇంజనీరింగ్, జియోసింథసిస్, భూకంప అధ్యయనాల నిపుణురాలైన ప్రొఫెసర్ మాధవీలత మన తెలుగింటి ఆడపడుచు. స్వస్థలం ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం. అమ్మ అన్నపూర్ణ, నాన్న వెంకట్రెడ్డి. జేఎన్టీయూ కాకినాడలో బీటెక్, వరంగల్ నిట్లో ఎంటెక్ చదివారు. మద్రాసు ఐఐటీలో పీహెచ్డీ పూర్తి చేసి బెంగళూరు ఐఐఎస్సీలో రాక్ మెకానిక్స్ పై పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేశారు. గువహటి ఐఐటీలో ఏడాదిపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాక మళ్లీ ఐఐఎస్సీలో ఫ్యాకల్టీగా చేరారు. ప్రస్తుతం హెచ్ఏజీ ప్రొఫెసర్గా ఉన్నారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ చైర్పర్సన్గా ప్రొఫెసర్ గాలి మాధవీలత అనేక ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. 2021లో ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ నుంచి ఉత్తమ మహిళా పరిశోధకురాలు పురస్కారం పొందారు. ఈ అసాధారణ ప్రతిభాశీలి ప్రొఫెసర్ గాలి మాధవీలతను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డుతో గౌరవించింది రామోజీ గ్రూప్. వీరికి ఈ అవార్డుని ప్రదానం చేయవలసిందిగా గౌరవనీయ తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారిని ప్రార్థిస్తున్నాము. అందరికీ నమస్కారం. నవభారత నిర్మాణంలో నా వంతు కృషికి గుర్తింపుగా నాకు రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చి నన్ను ప్రోత్సహించిన రామోజీ గ్రూప్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పూజ్యులు పద్మవిభూషణ్ రామోజీరావు గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తన స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి ఈ సంస్థను స్థాపించి ఒక మహాసామ్రాజ్యంగా విస్తరించి సామాన్యులకు కూడా కలలు కనే అధికారం ఉందని, వాటిని సాకారం చేసుకునే సామర్థ్యం ఉందని నిరూపించి దేశానికే స్ఫూర్తిదాయకమయ్యారు. నేను కూడా ఆంధ్రప్రదేశ్లోని ఏడుగుండ్లపాడు అనే కుగ్రామంలో పుట్టి ఇంటర్మీడియట్ వరకు తెలుగులో చదువుకొని ఈనాడు ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ రైలు వంతెన నిర్మాణానికి నా వంతు కృషిని అందించి మీకందరికీ ఆ రకంగా పరిచయమయ్యాను. ఈ నా సుదీర్ఘ ప్రయాణంలో నాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ, ముఖ్యంగా మా అమ్మా నాన్నలకి, నా వెన్నంటి ప్రోత్సహించిన మా అక్క విజయలక్ష్మికి, నా జీవిత భాగస్వామి హరికి, నా మిగతా కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈనాటి నా విజయం దేశంలో ఎంతోమంది ఆడపిల్లలకు ప్రేరణ అవ్వాలని, ఆర్థిక స్థోమత, సామాజిక పరపతి లేకున్నా సంకల్ప బలం, గుండె ధైర్యం ఉంటే కొండలనైనా వంచగలమనే ధీమా కొంతమందికైనా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యువతరంలో సివిల్ ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి, అవగాహన కలిగి భావి భారత నిర్మాణానికి వారు సారథ్యం వహించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మాన్యశ్రీ జిష్ణుదేవ్ వర్మ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. Late Sri Ramoji Rao Garu believed that true greatness lies not in accolades, but in elevating society. As he often demonstrated leadership, his service expressed through purpose and perseverance. The Ramoji Excellence Awards honor individuals whose lives reflect courage, innovation, and unwavering commitment, qualities that resonate deeply with us
late Sri Ramoji Rao Garu's life mission. I am happy to know that this inaugural edition features 7 thoughtfully chosen categories, each representing a vital dimension of our nation's growth, creativity, and human advancement across diverse fields of endeavor. I am glad that today we are celebrating 7 remarkable awardees, 4 women and 3 men, representing the spirit of India that advances through quiet, determined, and compassionate action. Whether it's empowering rural communities, advancing scientific discovery, shaping youth leadership, or safeguarding human dignity, each awardee illuminates a path of hope. I strongly feel that our nation grows stronger when such dedication is acknowledged, encouraged, and shared widely. The Ramoji Excellence Awards, therefore, stand as a living tribute to a visionary who believed in India's limitless potential and the power of human will to shape destiny. As we honor these extraordinary individuals, we also honor the ideals of discipline, determination, and national service that late Sri Ramoji Rao Garu embodied throughout his life. Thank you. Jai Hind, Jai Bharat. చక్కటి సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలను తెలియజెప్తున్నాం సార్. జీవితం అంటేనే నిత్య సంఘర్షణ. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు అడ్డుగా నిలిచినా, ఆశతో, ఆశయంతో ముందుకు కదలాలన్న రామోజీరావు గారి సందేశమే స్ఫూర్తిగా గళం గళం కలిపి గీత కదంబాన్ని వినిపించబోతున్న ఈ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ చిన్నారులకి స్వాగతం పలుకుతున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద LMA స్టూడెంట్స్. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మదరేసా మదరేసా
తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది నొప్పిలేని నిమిషమేది జననమైన వర్ణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్ష కన్న సారథవరుడా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా నిన్ను మించి శక్తి ఏది నీకే నువ్వు బాసటైతే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరు తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారెంటీ లేదు పడేసి పడుగు నేర్పు ఆడే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను నేను సైతం భువన ఘోషకు పెర్రి గొంతుక విచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను జనన జనన తరన తనన జనన జనన తరన తనన జనన తానన తరన తానన తనన నానా ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు హింసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు క్రోధమెందుకు కరుణ పంచు స్వార్థమెందుకు సహకరించు పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమ
బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు కొత్త బంగారు భవిత నేడే కాను కందించు దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ నిజని సరి మగని నిజని మమ మగని నిమరి మమని నమ మగని మమని సరి నిజని మగని సరి 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 నమ మగని సరి మని సరి సరి మగని సరి మమ అద్భుతం. స్ఫూర్తిని నింపినటువంటి వరాలు, ఈ చిన్నారి స్వరాలు, అద్భుతమైనటువంటి మ్యూజిక్ని మనకు అందించినటువంటి LMA స్టూడెంట్స్ అందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దాము. అలాగే వారి గురువు గారు అయినటువంటి శ్రీ రామాచారి గారికి కూడా. అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్వీస్ టు మ్యాన్కైండ్, ఈ పురస్కారానికి ఎంపికైన వారు శ్రీ ఆకాష్ టండన్. ఆడియో విజువల్ ప్రెజెంటేషన్. మీరు ఈ ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కానీ మరొకరి ప్రపంచాన్ని మార్చవచ్చు. ఇది పెహచాన్ ది స్ట్రీట్ స్కూల్ నినాదం. చదువు లేక, భవిత కానరాక యాచకులుగా మారిన పిల్లల బాగు కోసం పనిచేస్తోంది ఈ సంస్థ. మురికివాడల్లో మగ్గిపోతున్న బాలబాలికల జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగిస్తోంది. పెహచాన్ ది స్ట్రీట్ స్కూల్ ఓ అక్షర సైన్యం. లక్ష్య సైన్యం లేకపోవచ్చు, కానీ అదో లక్ష్యమున్న సంకల్ప దళం. దేశ రాజధాని ఢిల్లీ NCR వారి కార్యక్షేత్రం. ఆ బృందానికి దళపతి ఆకాష్ టాండన్. 2015లో కాలేజీ ఫ్రెండ్స్ కనికా నరూలా, శ్యామ్ పిళ్ళై, లీజోజాయ్, మోనికా వాందేవ్తో కలిసి స్ట్రీట్ స్కూల్ ప్రారంభించారు. ఢిల్లీ మహానగరంలోని పేదల బస్తీల్లో చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్తో కలిసి మురికివాడలో బర్త్డే చేసుకోవడం ఆకాష్కు అలవాటు. ఓసారి అక్కడి మురుగు కాలువలో చిన్నారులు ఈత కొట్టడం చూసి షాక్ అయ్యారు. ఆ ఘటనే ఓ గొప్ప ప్రయత్నానికి నాంది పలికింది. పెహచాన్ ది స్ట్రీట్ స్కూల్కు అంకురార్పణ జరిగింది. 5 వాలంటీర్లు, 10 మంది పిల్లలతో మొదలై 10 కేంద్రాలు, 1600 మంది విద్యార్థులకు చేరింది. 800 మంది టీచర్లతో పెహచాన్ పెద్ద వాలంటీర్ విద్యా వ్యవస్థగా అవతరించింది. పెహచాన్ సంకల్పాన్ని మెచ్చిన విద్యావేత్తలు పిల్లల కోసం ప్రత్యేక సిలబస్ రూపొందించారు. IIT, IIM లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి వచ్చే టీచర్ వాలంటీర్లు పాఠాలతో పాటు కంప్యూటర్ కోర్సులు, వెర్బల్ ఇంగ్లీష్, పాటలు, సంగీతం, చిత్రలేఖనం, యోగా నేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 5000 మంది పిల్లల జీవితాల్ని వీరు తీర్చిదిద్దారు. ఢిల్లీ మురికివాడలో పెహచాన్ నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తోంది. సామాజిక చైతన్యం పెంచే దిశగా మార్పు కోసం కృషి చేస్తోంది. ఆకాష్ అండ్ టీమ్ సదాశయాన్ని, సేవా గుణాన్ని గుర్తించిన రామోజీ గ్రూప్ సామాజిక సేవ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డుతో గౌరవిస్తోంది. వీరికి ఈ అవార్డుని ప్రదానం చేయవలసిందిగా గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాము. For the past 10 years, I have been trying to provide an identity through education to thousands of students and children from the underprivileged family. Today, this award seems like I have received my own identity. This award is not just an honor, but it also shows and it seems like my idea of education has now got the main stage. The idea that education is not a privilege and it is not only for the privileged.
The idea that started from the dirty streets of Delhi has now got a platform where the world sees it respectfully. Today, I would like to thank Sir Ramoji on this special day, the whole Ramoji group, and all the dignitaries on the stage. Thank you for honoring me with this award. This is not just an honor, but also a respect to all the efforts, contributions, and sacrifices my family, especially my parents, have been doing for last all these years. This also is a contribution to all the members, the volunteers, the people who have trusted us throughout these 10 years. And it is also a message to all our lovely students. Thank you for supporting us. Thank you for believing in us. And at the end, I would like to thank you all for bringing education to the main stage. Glad to be here. అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఈ పురస్కారానికి ఎంపికైన వారు ప్రొఫెసర్ సత్తుపతి ప్రసన్నశ్రీ గారు. ఆడియో విజువల్ ప్రెజెంటేషన్. భాష మనిషి ఉనికి. భాష అంతరిస్తే మనిషి అస్తిత్వం కోల్పోయినట్లే. భవిష్యత్తు తరాలు వారసత్వానికి దూరమైనట్లే. ఒకటో రెండో కాదు, అంతరించిపోయే దశకు చేరిన 19 గిరిజన భాషలకు జీవం పోశారు ఆచార్య సాతుపాటి ప్రసన్నశ్రీ. బోధన, రచన సహా మరెన్నో రంగాల్లో తనదైన ముద్ర వేశారు. వైస్ ఛాన్సలర్గా ఎదిగిన తొలితరం గిరిజన మహిళగా గుర్తింపు పొందారు. ప్రసన్నశ్రీ జీవితంలో వ్యక్తిగత ఉన్నతి ఒక ఎత్తు, గిరిజన భాషల పరిరక్షణ మరో ఎత్తు. అమ్మ మాటలు, నానమ్మ పలుకులతో గిరిజన భాషల నుడికారంపై మమకారం ఏర్పడింది. లిపిలేని ఆదిమ భాష బో కళ్ల ముందే కాలగర్భంలో కలిసిపోవటం కలతపరిచింది. అది మనసు లోతుల్లో నిలిచిపోయింది. ఏయూలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు గిరిజన తెగలు, భాషలపై అధ్యయనం చేశారు. గూడెల్లో విస్తృతంగా పర్యటించారు. అంతరించే స్థితికి చేరిన భాషల్ని కాపాడుకోవడానికి లిపి సృష్టించటమే ఏకైక మార్గమని భావించారు. 2009లో తొలిసారి కుపియానీ భాషకు ప్రాణం పోశారు. వారి సంస్కృతి ప్రతిఫలించేలా అక్షరమాల ఆవిష్కరించారు. మరో 10 ఏళ్లలో గోండు, మాలి, భగత, గదబ, కోలం, కోయ, సుగాలి, రణ, ఎరుకల, గౌడు, సవర, లంబాడ, కొలామి, ధ్రువ తదితర భాషలకు లిపులు రూపొందించారు. అంతరించిపోతున్న భాషల అట్లాస్ తయారు చేసిన భారతీయురాలిగా ప్రపంచ ప్రఖ్యాత ఎండేంజర్డ్ ఆల్ఫాబెట్ అట్లాస్ గుర్తింపు పొందారు. ప్రసన్నశ్రీ లిపులకు గూగుల్ వెబ్సైట్లో ప్రత్యేక స్థానం దక్కింది. ప్రసన్నశ్రీ అమెరికాలో ప్రిన్స్టన్ యూనివర్సిటీ, మిజోరం కేంద్రీయ విశ్వవిద్యాలయం, అల్జీరియాలో సిదీ బెల్ అబ్బెస్, ఇథియోపియాలో యూనివర్సిటీ ఆఫ్ గోండర్లకు విజిటింగ్ ప్రొఫెసర్. ప్రస్తుతం రాజమండ్రి ఆదికవి నన్నయ్య తెలుగు వర్సిటీ వీసీగా ఉన్నారు. బోధన తర్వాత ప్రసన్నశ్రీకి ఇష్టమైన వ్యాపకం రచన. 32 పుస్తకాలు రాశారు. 22 భాషలు మాట్లాడగలరు. ప్రపంచంలో కొన ఊపిరితో ఉన్న 90 భాషల్లో 40 భారత్కు చెందినవే. అందులో 19 భాషలకు ప్రసన్నశ్రీ లిపి సృష్టించారు. పలు భాషలు, గిరిజన సంస్కృతి, స్త్రీ సాధికారతపై ప్రసన్నశ్రీ రాసిన 120 పరిశోధనలు అంతర్జాతీయ జర్నల్స్లో, ఆంగ్ల సాహిత్యంపై 24 పరిశోధనలు జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. నెల్సన్ మండేలా ఇన్స్పైర్ అవార్డ్, లిమ్కా బుక్, తెలుగు బుక్, ఇండియా బుక్ వంటి 40కి పైగా అవార్డులు అందుకున్న ప్రసన్నశ్రీ 2021లో రాష్ట్రపతి నుంచి నారీశక్తి పురస్కారం స్వీకరించారు. రామోజీ గ్రూప్ కళలు, సంస్కృతి విభాగంలో ఎక్సలెన్స్ అవార్డ్, ప్రసన్నశ్రీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. వీరికి ఈ అవార్డుని ప్రదానం చేయవలసిందిగా గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాను. I consider it as my highest honor to receive Ramoji Excellent Award for the year 2025. I am truly humbled and profoundly grateful for this recognition of my sustained and unwavering service to tribal literacy. Ramoji Rao Garu's contribution to the film and television industry of Andhra Pradesh and Telangana remain unmatched. From the beginning, his journey
as a designer to an agency ad to becoming this monumental presence in the world of media. He refined creativity, enterprise, and vision. His influence shaped countless lives, and his legacy continued to enlighten thousands more. Today, receiving Ramoji Excellence Award in his name makes me once again feel the grace of his luminous presence. Every honor bestowed on me has always belonged to the tribal communities. This award too is dedicated to them. ప్రజల హితం కోసం నిత్యం పరిశ్రమించే నేత గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. రామోజీరావు గారు ఏ విలువలను ఏ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించిండో అందులో రాణించిన వాళ్ళను గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కొత్త తరానికి ఒక స్ఫూర్తినివ్వాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం అంటే ఒక 4 వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్, రెండవ వరుసలో గోల్కొండ, మూడవ వరుసలో హైటెక్ సిటీ, 4th వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చి ఆనాడు తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులతో మొదలై ఈనాడు ఆస్కార్ అవార్డులకి ఎదిగింది అని అంటే ఈ ప్రాంతంలో కట్టిన స్టూడియోలే కాదు, రామోజీ ఫిలిం సిటీ కూడా ఎంతో తోడ్పాటును అందించింది. టాలీవుడ్ బాలీవుడ్ కోసం కాదు, హాలీవుడ్ కూడా ఈ రాష్ట్రానికి నగరానికి రామోజీ ఫిలిం సిటీకి రావాలి, స్క్రిప్ట్తో వస్తే ప్రింట్తో వెళ్ళాలి అని రామోజీ గారు ఏదైతే ఆలోచనతో ఈ రామోజీ ఫిలిం సిటీని వారు ప్రారంభించినరో ఈరోజు ఆ కళ నిజమైంది. ఈ 2000 ఎకరాలు ఒక కళాఖండం, ఒక అద్భుతం. దీనికి చాలామంది సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేసిన వాటన్నిటినీ రామోజీరావు గారు నిలబడి తట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దడం జరిగింది. రామోజీరావు గారు నిద్ర లేవగానే ఈనాడు పేపర్ చదివే అలవాటును, నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలను చూసే నిద్రపోయే అలవాటును తెలుగు ప్రజలకి ఒక అలవాటుగా మార్చిండు. ఈనాడు ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ అలవాటు వ్యసనంగా మారింది. ఉదయం నాకు ఎన్ని పత్రికలు వచ్చినా ఖచ్చితంగా హెడ్లైన్స్ అయినా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తా. ఎందుకంటే నిఖార్సైన సమాచారం, మిగతా దాంట్లో కొంచెం మసాలాలు, కలర్స్ అవి ఇవి యాడ్ అవుతుంటాయి. ఇది యాక్చువల్ వార్తని ఈ 2-3 పత్రికలు చదివిన తర్వాత వాస్తవం ఏముందో తెలుసుకుందాము అని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5-10 నిమిషాలైనా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను. అదేవిధంగా సాయంత్రం ఇంటికి పోతే 9 గంటలకు ఈటీవీ వార్తల్ని తప్పకుండా చూస్తే ఎక్కడున్నాయి, ఈ ఊర్లోనే కాదు, ఈ నగరంలోనే కాదు, ఈ రాష్ట్రం పక్క దేశాలకు వెళ్ళిన సంపూర్ణమైన వార్తలు ఈటీవీలో ప్రసారం అవుతాయి. రామోజీరావు గారు ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో నెంబర్ 1 ఉండడానికి వారు నిరంతరం నాకు తెలిసి రోజుకు 18 గంటలు శ్రమించి ఈరోజు వారు ఏ రంగంలో ప్రవేశించినా ప్రతి రంగంలో తనదైన ముద్రను వారు వేయడం జరిగింది. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగానో లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతోని ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. రామోజీ గారి ఆలోచనలని భవిష్యత్ తరాలకు అందించడానికి మీరు, మేము, మన అందరము చేయగలిగిన ప్రయత్నం అంతా చేయాలి. ఒక్క అనుభవాన్ని రామోజీరావు గారితో మొట్టమొదటి నేను కలిసిన అనుభవాన్ని మీతో పంచుకొని నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. 2009 సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు 1 నెల రోజులు సమయం ఉండే. మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం, తప్పకుండా ప్రభుత్వం వచ్చేటట్టే ఉందని. మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు. ఒక 4 మిత్రులను కలిసి రామోజీరావు గారి సమయం తీసుకున్నాం. సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని. రాండి అన్నాడు. 4 కలిసి రామోజీరావు గారి దగ్గరకు వచ్చినాం.
మా నడక, మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది వీళ్ళేదో మంత్రి పదవులకు పైరవి కోసమే వచ్చినట్టున్నారని. భోజనం పెట్టి కూర్చోబెట్టి, మేము అడగని కూడా అడగలే, వారే మొదలు పెట్టారు రాజకీయాలు, ఆ విధంగా ఎన్నికలు, ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము. నేను ఇప్పటివరకు ఎవ్వరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవ్వరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను. మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు, అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి, అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు చిట్టి పంపిస్తారు, చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది. సరే, రామోజీరావు గారు మా నలుగురిలో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు అనుకొని మేము వచ్చినాము. వారు రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి సూచనలు ఎప్పుడు నేను చేయను. మీరు కష్టపడి పని చేయండి, మీరు మంచి చేస్తే తప్పకుండా నా పత్రికలో స్థానం ఉంటుంది, మీరు చెడు చేస్తే మాత్రం మొదటి పేజీలో స్థానం ఉంటుంది, మీరు ఏది కావాలనో కోరుకోండి అని చెప్పి మంచి భోజనం పెట్టి, రామోజీరావు గారు మంచి హోస్ట్, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వస్తే చాలాసేపు భోజనం పెట్టి చాలా విషయాలు మాట్లాడినారు. ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడైనా ఏదైనా పనుల విషయంలో ప్రస్తావిస్తారేమో నేను అనుకున్న, వారు ఏం మాట్లాడలేదు. వారు చెప్పింది ఇది నా బాధ్యత, ఎందుకు సార్ రెస్ట్ తీసుకోవచ్చు కదంటే, నిత్యం నాకు ఈ పనిలోనే ఒక సంతృప్తి ఉంటుంది, ప్రతి పేజు నేను చదువుతాను. అక్కడక్కడ వారు స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటే కూడా పత్రికలో వచ్చిన ఆ డేటా అంటే మ్యాటర్ని కూడా వారు రౌండప్ చేసి పెట్టి, అందులో ఏం తప్పులు ఉన్నాయో కూడా మార్క్ చేసి పెట్టి వారి టేబుల్ మీద కనిపించింది. అంత నిబద్ధతతోని వారు పనిచేసిండ్రు కాబట్టే ఇంత గొప్ప సంస్థను నిర్మించగలిగినరు. రామోజీ అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ను కొనసాగించే క్రమంలో మా వంతు సహకారం, మా సహకారం ఏం లేదు, మేము మీకు అన్యాయం చేయకపోవడం మీకు పెద్ద సహకారము. మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా రామోజీ గ్రూప్ సంస్థలకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ, రామోజీ ఈనాడు కావచ్చు, తెలంగాణకు, హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గౌరవం. ఈ తెలంగాణ గౌరవాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణమైన సహకారం ఉంటుంది. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అర్థవంతమైన మీ ప్రసంగానికి ధన్యవాదాలను తెలియజెప్తున్నాం సార్. అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం ఈ పురస్కారానికి ఎంపికైన వారు శ్రీ జైదీప్ హార్దీకర్. ఆడియో విజువల్ ప్రెజెంటేషన్. విదర్భ రైతుల కష్టాలు చూసి చెలించిన మానవీయ జర్నలిస్ట్ జైదీప్ హార్దీకర్ కరవు కాటకాలు, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలతో చెలించిపోయారు. నిస్సహాయులైన అన్నదాతల ఆక్రందనలకు గొంతుకయ్యారు. అరణ్యంలో ఆదివాసీల జీవన విధ్వంసాన్ని వెలుగులోకి తెచ్చారు. తాడోబా అటవీ గ్రామాల్లో క్రూరమృగాల దాడులకు కకావికలమైన కుటుంబాల కన్నీటి గాథలను అక్షరబద్ధం చేశారు. దయనీయ పరిస్థితుల్లో మగ్గుతోన్న సామాన్యులకు జైదీప్ ఒక గుండె ధైర్యం. అనామకులైన వ్యక్తులు, ప్రభుత్వ వ్యవస్థల మధ్య సంధానకర్త, సామాజిక చైతన్యానికి ఆచరణ రూపం, నేటితరం జర్నలిస్టులకు దిక్సూచి. మహారాష్ట్ర విదర్భలో పుట్టి పెరిగిన జైదీప్ హార్దీకర్ లోక్మత్ టైమ్స్తో జర్నలిస్ట్గా కెరియర్ ప్రారంభించారు. ఇండియా టుగెదర్ పత్రికలో పనిచేస్తుండగా నాగపూర్ కేంద్రంగా గ్రామీణ ప్రాంతాలపై సామాజిక అధ్యయనాలు చేశారు. విదర్భ రైతుల కష్టాలను దగ్గరగా చూసి చలించిపోయిన జైదీప్ నష్టాల సాగులో అప్పులు తీర్చలేక ప్రాణాలు కోల్పోతున్న రైతులకు అండగా నిలిచారు. విదర్భలో పత్తి పంట సంక్షోభంపై ప్రభుత్వానికి నివేదికలందించి 70 మంది రైతుల విషాద గాథలను పతాక శీర్షికలకు ఎక్కించారు. విదర్భ రైతుల వెతలు, బలవన మరణాలపై రాసిన పుస్తకం రామ్రావ్ ది స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఫార్మ్ క్రైసిస్ మానవీయ కోణంలో సాగు సంక్షోభాన్ని చర్చించింది. ఈ క్రమంలోనే పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా కోర్ టీం సభ్యుడయ్యారు. రైతులను విషాదం నుంచి వికాసం వైపు నడిపించే ప్రయత్నంలో జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి నాటి యూపీఏ ప్రభుత్వానికి విలువైన సూచనలిచ్చారు. ఈ జర్నలిస్టు ద్వయం ఆలోచనని స్వీకరించిన అప్పటి సర్కార్ రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. అటవీ సమీప గ్రామాలపై పంజా విసిరిన పులుల స్వభావంపైన జైదీప్ అధ్యయనం చేశారు. క్రూరమృగాల దాడుల్లో మరణించిన, గాయపడిన కుటుంబాల వెతలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
పాత్రికేయుడు, పరిశోధకుడు, రచయితగా 25 ఏళ్లకు పైబడిన జైదీప్ కృషిని గుర్తించిన అనేక సంస్థలు, దేశాలు అవార్డులు, ఫెలోషిప్లతో గౌరవించాయి. ఆ కలం యోధుడి సేవలను అభినందిస్తూ రామోజీ గ్రూప్ జర్నలిజం విభాగంలో ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరిస్తోంది. వీరికి ఈ అవార్డుని అందజేయవలసిందిగా గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. Thank you to the Ramoji Group and the distinguished jury for this remarkable honor. This award actually came out of the blue as a pleasant surprise, and I suppose some surprises are good for health. I'm also happy for another reason. I see myself as a regional voice. This award celebrates the legacy and memory of late Sri Ramoji Rao Garu, who pioneered regional journalism for New Age. Apart from creating this magnanimous film city where many a dream takes shape, he showed us that one must dream but complement it with hard work and perseverance. Standing here as the inaugural recipient of this award carries deep meaning to me and to all those who believe that profound stories from India's heartland deserve to be told amidst the cacophony of social media noise and complex algorithms that erase everyday people. This award will illuminate my path and reaffirms my faith in the eternal values that I deeply endear. I am deeply honored and I promise to strive with renewed purpose. Thank you very much for this affirmation. అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఉమెన్ అచీవర్. ఈ పురస్కారానికి ఎంపికైన వారు శ్రీమతి పల్లవి ఘోష్. ఆడియో విజువల్ ప్రెజెంటేషన్. ఆధునిక ప్రపంచపు అమానుష క్రీడ బాలికల అదృశ్యం. ఇది మహామాయగాళ్ల అరాచక పర్వం. బాలికలను బానిసలుగా మార్చే మానవ మృగాల దుర్మార్గం. కాలనాగుల విషవలయాన్ని ఛేదించేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ధీరవనితలు ఎందరో. అలాంటి వారిలో ముందుంటారు పల్లవి ఘోష్. బాలికలను విముక్తుల్ని చేయడంతో సరిపెట్టడం లేదు, తోడు నీడగా ఉంటున్నారు. వారి జీవితాలకు కొత్త దారి చూపుతున్నారు. అసోం రాష్ట్రం హోజోయ్ జిల్లా లుమ్డింగ్ ఈశాన్య రైల్వే ప్రధాన కేంద్రం. అక్కడే పుట్టి పెరిగారు పల్లవి ఘోష్. చిన్న వయసులో ఓ యువతి అదృశ్యం పల్లవి మనసుపై చెరగని ముద్ర వేసింది. బాలికలు, యువతుల అదృశ్యంపై వచ్చే మీడియా కథనాలు ఆమెను కదిలించాయి. ఇవి అమ్మాయిల భద్రత గురించి ఆమెలో ఆందోళన పెంచాయి. అందుకే చదువులోనూ జెండర్ స్టడీస్ని ఎంచుకున్నారు పల్లవి ఘోష్. బాలికలు, యువతుల అదృశ్యాలన్నీ అపహరణలే అన్నది పల్లవి ప్రగాఢ విశ్వాసం. ఈ దురాగతాలకు అడ్డుకట్ట వేయాలని సంకల్పించిన పల్లవి పోరాటమే సరైన మార్గమని నిర్ణయం తీసుకున్నారు. 2020 సంవత్సరంలో ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ స్థాపించారు. అది మొదలు కిరాతకుల పాలైన బాలికలు, యువతుల్ని కాపాడటమే పల్లవి ఘోష్ జీవితమయ్యింది. సంస్థగా మొదలైన ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ 5 ఏళ్ల ప్రయాణంలో ఒక వ్యవస్థగా ఎదిగింది. 10,000 మందిని నరక కూపం నుంచి బయటకు తెచ్చింది. అంతటితో పని అయిపోయిందనుకోలేదు. వారి జీవితాలకు దారిదీపంగా మారింది. నేడు బాలికలకు చదువులు చెప్పిస్తోంది. యువతులకు నైపుణ్య శిక్షణతో ఉపాధి మార్గం చూపుతోంది. చీకట్లు ముసురుకున్న 75,000 మంది జీవితాల్లో ఓ వెలుగు రేఖగా నిలిచారు పల్లవి ఘోష్. 3 రాష్ట్రాలకు తమ సంస్థను విస్తరించి స్త్రీలను జాగృతం చేస్తున్నారు. 5 ఏళ్ల పోరాటంలో ఆటుపోట్లను తట్టుకుని పల్లవి దృఢంగా నిలబడ్డారు. అపహరణ ముఠాల బెదిరింపులకు అదరలేదు. గుండెల నిండా బలమైన కాంక్షతో ఆశయ సాఫల్యం కోసం అలుపు లేకుండా కృషి చేస్తున్నారు. అంధకారంలో చిక్కిన అబలల పాలిట ఆశాదీపం పల్లవి ఘోష్ను మహిళా సాధికారత విభాగంలో ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది రామోజీ గ్రూప్.
వీరికి అవార్డుని ప్రదానం చేయవలసిందిగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. A heartfelt gratitude to late Ramoji Rao ji. I would say that it's unfortunate that I could never see him in person. Thank you to all the dignitaries present here. A special thank you to Mr. Kiran, the Managing Director of Ramoji Group. And a special thank you to everyone who has come here to see and visualize the award ceremony. It is indeed a privilege for me because as a woman working in a sector which is ruled by men is very difficult. Enadu as a newspaper has done a great work. They have covered my work for the last 3-4 years, I can say. And the reporting is so honest, so I think it's very important for me to acknowledge their efforts. The work that I do is not something which is very interesting, it's very triggering and very difficult for people to actually understand. You want to do something, it's very difficult, but passion at the end of the day, if you have that passion, sky's the limit, you can do it. And then there is no shortcut to success. I have been working in this sector for the last 14 years. There has been threats, there has been challenges. But I would say that constant, consistency and persistence has made me reach to this level. It's difficult, but at the end of the day, if you have that dedication, somehow, the universe conspires to make it happen. So I'm really grateful to everybody out here who has been there. And to everybody out here, please note that when you talk about supporting, please support the women in the household. Please do that because they are the ones who are invisible behind the scenes. We don't thank them, but we know that without their support, it's not possible for all the other genders actually to come out and work. Thank you so much. ఇప్పుడు అపార దక్షత, అపూర్వ దార్శనికత కలిగినటువంటి నాయకుడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. స్వర్గీయ శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా ముందుగా ఆ అక్షర యోధునికి నివాళులర్పిస్తాం. తెలుగు జాతి గర్వించే రామోజీరావు గారి పేరుతో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకి రామోజీ గ్రూప్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక మంచి ఆలోచన. ఏదైనా ఎక్సలెన్స్ అనే పేరు ఉంటే ఆ ఎక్సలెన్స్కి ప్రతిరూపం రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైనటువంటి శక్తిగా తయారు కావడమే కాకుండా ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశాడు. ఈరోజు రామోజీరావు గారు ఇక్కడ లేరు, కానీ రామోజీరావు గారు నిర్మించిన వ్యవస్థలు మాత్రం చిరస్థాయిగా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. దీంట్లో ఎవరికి అనుమానం లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తాను నమ్మిన సిద్ధాంతం కోసం దేన్నైనా వదులుకున్నారు. ఆయన జీవితంలో ఏ వ్యక్తిని ఇది నాకు చెయ్యాలి అని అడిగిన సందర్భం లేదు. లాతూర్ భూకంపమైనా, ఉధూద్ తుఫాన్ అయినా, సునామీ అయినా, ఈనాడు గ్రూప్ అందరికంటే ముందుండి ఆయన ఒక పిలిపేయడమే కాకుండా తన సంస్థ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సాయం చేసిన ఘనత అయింది. తెలుగు భాషను కాపాడుకోవడానికి ఏం చేయాలనో చేస్తాం, దానికి రామోజీరావు గారి స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పి కూడా మీకు నేను హామీ ఇస్తున్నా. ఈరోజు 7 అవార్డులు ఇచ్చారు మీరు. ఈ అవార్డు జ్ఞానపీఠ్, దాదాసాహెబ్ పాల్కే రామన్ మెగసే, అది మరి పులిట్జర్ అవార్డులకు సమానంగా దేశీయ స్థాయిలో నెంబర్ 1 అవార్డుగా మిగులుతుంది. ఎవరు ఈ అవార్డు తీసుకోవాలన్నా గర్వపడే విధంగా ఈ అవార్డు తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రామోజీరావు గారిని నాకైతే 40 సంవత్సరాల నుంచి పరిచయం, మోర్ దెన్ 4 decades. గంటల తరబడి మాట్లాడేవాళ్ళం. ఆయన ఒక మాట చెప్పేవాళ్ళు, నువ్వు నన్ను గురించి, నా ఆర్గనైజేషన్ గురించి ఎక్కడా ఒక మాట అడగద్దు, మీ ప్రభుత్వంలో నేను ఏ ఫేవర్ అడగను,
నువ్వు ఏదైనా మంచి చేయాలనుకుంటే మీరు చర్చకు కావాలంటే రండి, నేను ఆ విషయాలపైన చర్చిస్తా, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే నీ ఇష్టమని చెప్పిన ఏకైక వ్యక్తి రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రామోజీరావు గారు లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే సమాజాన్ని మొత్తం మార్చే ఆలోచనలు ఉన్నాయి. ఆ విధంగా మనం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ కట్టారంటే మామూలు వ్యక్తులైతే ఇది ఆలోచించే పరిస్థితి ఉండదు. 2000 ఎకరాల్లో ఇక్కడ షూటింగ్లు చేస్తారో లేదో తెలియదు, టూరిజం ప్రమోట్ అవుతుందో లేదో తెలియదు, కానీ సర్వస్వాన్ని ఆయన ఇల్లు కూడా మార్చి ఇక్కడికి వచ్చి పడుకొని ఇక్కడే కాపురం ఉండి ఒక బ్రహ్మాండమైన స్టూడియో కట్టాడంటే దానికి కారణం రామోజీరావు గారిలో ఉండే పట్టుదలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మీడియాను మేనేజ్ చేసే వ్యక్తి ప్రభుత్వాలతో పోరాడి మనుగడ సాధించాడంటే అది రామోజీరావు గారికి ఉండే విశిష్టమైన లక్షణం. చాలా పేపర్లు చూస్తూ ఉంటాను నేను. రామోజీరావు గారి ఈనాడు పేపరు ఒక యూనివర్సిటీ. ఇక్కడ పనిచేసిన వాళ్ళే దేశంలో అన్ని పేపర్లకు వెళ్ళే పరిస్థితికి వచ్చారు. ఎవరిని మాట్లాడినా ఎక్కడ పనిచేశారంటే రామోజీరావు గారు పెట్టిన జర్నలిజం స్కూల్లో చదువుకున్నాం, అక్కడ పనిచేసామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు రామోజీరావు గారు ఉన్నప్పుడు ఏ స్టాండర్డ్తో కండక్ట్ చేశాడో దానికంటే మెరుగైన స్టాండర్డ్స్తో ఈరోజు మీరు ఈ మీటింగ్ కండక్ట్ చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. అదే సమయంలో ఆయనకి నిజమైన నివాళి. మనం అందరం కూడా ఆయన మెచ్చిన విషయాల్ని ముందుకు తీసుకుపోతే అది సాధ్యం. రామోజీరావు గారి స్ఫూర్తితో పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ని అందుకున్న అందరికీ మరోమారు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తున్నాము. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి ఎంతో అభిమానంతో విచ్చేసి ప్రతి ఏటా జరగబోయేటువంటి ఈ పురస్కారాల పండుగకి తొలి విరిదండలు వేసినటువంటి ప్రముఖులకు కృతజ్ఞతపూర్వకంగా చిరు సత్కారం. ఈ సత్కారాన్ని నిర్వహించవలసిందిగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కిరణ్ గారిని కోరుతున్నాము. Sincere thanks to Sri C.P. Radhakrishnan Garu, Honorable Vice President of India, for staying with us, for delivering such an inspiring keynote, and for presenting these prestigious awards. Thank you, sir. ధన్యవాదములు. రొంబ నండ్రి. Thank you, sir. As a small token of our immense respect, may I request Kiran Garu to please felicitate our Honorable Governor of Telangana, Sri Jishnudev Verma Garu. I request Kiran Garu to felicitate Sri A. Revanth Reddy Garu, Honorable Chief Minister of Telangana. Requesting Kiran Garu to felicitate Sri Kinjarapu Ram Mohan Naidu Garu, Honorable Union Minister of Civil Aviation. Requesting Kiran Garu to please felicitate Sri M. Venkaiah Naidu Garu, Honorable former Vice President of India. As a mark of our deep respect, may I please request Kiran Garu to felicitate Sri N. Chandrababu Naidu Garu, Honorable Chief Minister of Andhra Pradesh. కిరణ్ గారు ఇప్పుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ ని ఫెసిలిటేట్ చేస్తారు. రిక్వెస్టింగ్ కిరణ్ గారు టు ప్లీజ్ ఫెసిలిటేట్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారు. గ్రహీతలందరికీ ఇది జీవితాంతం గుర్తుండిపోయేటువంటి మధురమైన జ్ఞాపకం. ఈ క్షణాలను పదిలపరుస్తూ విజేతలతో కలిసి ఒక గ్రూప్ ఫోటోకి అనుమతించవలసిందిగా
విచ్చేసినటువంటి ప్రముఖుల్ని, అలాగే వారితో పాటుగానే మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి శైలజా కిరణ్ గారిని, రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి విజయేశ్వరి గారిని కోరుతున్నాము. They inspire us, they motivate us to be more human, to be of service to people. Thank you so much and congratulations to all the fantastic winners. ఇప్పుడు కుమారి దివిజ వందన సమర్పణ చేస్తారు. I would like to firstly convey our sincerest gratitude to Honorable Vice President of India, Sri C.P. Radhakrishnan Garu, Honorable Governor of Telangana, Sri Jishnudev Varma Garu, Honorable Chief Minister of Andhra Pradesh, Sri N. Chandrababu Naidu Garu, Honorable Chief Minister of Telangana, Sri A. Revant Reddy Garu, Union Ministers, Sri G. Kishan Reddy Garu, Sri K. Ram Mohan Naidu Garu, and Sri Bandi Sanjay Garu, and to the former Vice President of India, Sri M. Venkaiah Naidu Garu, and to the former Chief Justice of India, Sri N.V. Ramana Garu. Today has been a celebration of individuals who embody the values that my grandfather devoted his life to: excellence, innovation, and service to humanity. My deepest gratitude to everybody in the Ramoji Group and to those who have tirelessly worked and eagerly supported the creation of this award ceremony. As my grandfather used to tell me, Manava Seve, Madhava Seva. May we always continue to strive to recognize and encourage those who work for a more advanced and equitable world. And of course, in our Bharatiya Sanskar, as we say, Atidhi Devo Bhava. So thank you very much all the guests for being here today. Jai Hind.